నైట్ అంతా స్నో పడింది. ఎలక్ట్రిక్ది ఇది లాస్ట్ ఇయర్ కొన్నామన్నమాట. అప్పుడే ఆన్ చేయబోతున్నాడు ఫస్ట్ టైము. ఎలా పనిచేస్తుందో చూద్దాము. Thanksgiving to all of the audience watching this. సబ్స్క్రైబర్స్ అండ్ Subscribers. ఓకే. నిమ్మకాయ స్క్వీజింగ్ చేయమన్నాను. చూస్తే ఎలా చేస్తుందో. I got this. సాయిబాబా గుడికి వెళ్ళొచ్చాము ఈరోజు. యాజ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 4. హర్షి కూడా వచ్చింది ఇవాళ. సో కరెక్ట్గా డిన్నర్ టైంకి హర్షి రూమ్ నుంచి లేసి వచ్చింది. నిన్న పడింది. వీళ్ళకి స్నో డే కూడా ఇచ్చారు, లీవ్ ఇచ్చేసారు. టెంపరేచర్ హైయెస్ట్ 0 అంట, లోయెస్ట్ -లో ఎంతో ఉంది. ఇవి హర్షి డామ్ కోసం ప్రిపేర్ చేసిన కర్రీస్. ఇవన్నీ కూడా హర్షితో పంపాల్సినవి. ఏమైంది? ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు పద్మ. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ థ్యాంక్స్ గివింగ్ అందరికీ. ఇవాళ థ్యాంక్స్ గివింగ్ థర్స్డే. సాయిబాబా గుడికి వెళ్ళొచ్చాము ఈరోజు. యాజ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 4. హర్షి కూడా వచ్చింది ఇవాళ. మామూలుగా మేము ముగ్గురు వెళ్తుంటాం సాయిబాబా గుడికి. ఈరోజు హర్షి కూడా వచ్చింది. వెళ్ళేసి వచ్చి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేశాను. సో ఇవాళ ఏం డిన్నర్ చేశానంటే సో ఇదన్నమాట ఇవాళ డిన్నరు. పాలక్ కిచిడి చేశాను. సూపర్ కోల్డ్ వెదర్ మాకు. సో ఆ వెదర్కి ఇది చాలా కంఫర్ట్ ఫుడ్ ఉంటుంది. నేను ఛానల్లో షేర్ చేశాను అనుకుంటా ఈ రెసిపీ. నాకు అంటే చాలా ఇయర్స్ అయింది అనుకుంటా, 2 ఏళ్ళు అయి ఉంటుంది. ఎవరికన్నా కావాలి ఇంట్రెస్టెడ్ అంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా రెసిపీ షేర్ చేసుకుంటాం. లైక్ 1 పాట్ మీల్ లాగా చాలా బాగుంటుందండి. ఇంకా దాంతోపాటు ఇంకా అప్పళాలు వేయించుకుందామని పెనుం పెట్టాము. సో కరెక్ట్గా డిన్నర్ టైంకి హర్షి రూమ్ నుంచి లేసి వచ్చింది. అదే స్టడీ రూమ్లో చదువుకుంటాను కదా. నా ఐస్ ఏదో రెడ్గా ఉంది, అందుకే ఎక్కువసేపు చదువుకోకూడదు. ఐ మీన్ ల్యాప్టాప్ ఎక్కువసేపు చూడకూడదు అంటున్నా నేను, చదువుకోకూడదు కాదు. ఓకే తిందాంపా, లేట్ అయిపోయింది ఆల్రెడీ. హే బడ్డీ, అవును మీరు హ్యాపీ థ్యాంక్స్ గివింగ్ చెప్పలేదు మన సబ్స్క్రైబర్స్కి. Happy Thanksgiving to all of the audience watching this. సబ్స్క్రైబర్స్ అండ్ Subscribers. ఓకే To ఓకే all of the Nala subscribers, happy Thanksgiving. గుడ్. యా వెరీ గుడ్ నాన్న, సూపర్. నీ హైట్కి అడ్జస్ట్ చేయాలి. No, he's వాడు బెదిరించట్లేదు, వాడు జస్ట్ చెప్తున్నాడు వాడు. సో బౌల్లో అయితే తినడం ఈజీగా ఉంటుంది. బౌల్లో వేసుకొని ఏదో ఒక టీవీ చూస్తా తినడం. ఇట్స్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్, బట్ దట్స్ ఓకే. ఎరా హర్షి, నువ్వు వేసేస్తావా ఇది? నేను అప్పలాలు వేయించేస్తా. దా వేసేసేయి, నేను వెళ్ళి అప్పలాలు వేయించుకొని వచ్చేస్తా. ఓకే, ఈ 4 బౌల్స్లో వేసేసి. ఓకే, ఊరికి అలా పెట్ట. అయిపోయిందా? ఎరా హర్షి అయిపోయిందా? almost. I had to do one more. ఓకే, Yeah. నేను నిమ్మకాయ పిండేస్తా అయితే. Wait, no, hold on. ఇంకా ఒకటి వేయాలి. ఒకటి తక్కువైందా? Okay, ఇప్పుడు ఓకే. షీని నిమ్మకాయ స్క్వీజింగ్ చేయమన్నాను. చూస్తే ఎలా చేస్తుందో. I got this. ఓకే గుడ్. ఇప్పుడు ఈక్వల్గా వేయినాన్న. వెరీ గుడ్. చాలే, మళ్ళీ మిక్స్ చేసుకుని తినేటప్పుడు మిక్స్ చేసుకుని తినేచ్చు. ఓకే, సో ఇప్పుడు నెయ్యి ఇస్తా, నెయ్యి యాడ్ చేయి నువ్వే. ఓకే, గడ్డగట్టేసింది. సో అన్నిటికీ ఒక 1/4 స్పూన్ వచ్చేసి చాలు. అది వేసి, ఎందుకంటే వేడిగా ఉంది కదా, ఇది ఎలాగో సరిపోతుంది. అలా చేయద్దురా, ఎలా చేస్తావు అంటే గట్టిగా ఉండేటప్పుడు. సో పట్టుకో చెప్తా, ఇది తీసుకో ఇలాగా. ఓకే, దీంట్లో వేస్తే కరిగిపోతుంది ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి. ఓకే, తీసుకునేటప్పుడు ఇలా తీసుకున్నాం అనుకో, ఐ మీన్ మనం వేడి చేస్తే ఈజీగా వేయచ్చు. ఓకే, అలాగా. సో వేసి మిగిలిన వాటికి వేసేసి అలాగా. ఐ మీన్ దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే. వెరీ గుడ్. అంతే నాన్న, సేమ్ అదే ఫాలో అవ్వు. ఎందుకంటే వేడిగా ఉంది కదా, మళ్ళీ నెయ్యి కరిగించడం ఎందుకని. అంతే, ఇట్స్ నాట్ దట్ లేజీ, వీఆర్ లేజీ, బట్ ఓకే గుడ్. కొంచెం యాడ్ చేయొచ్చు అనుకుంటా. డన్. ఓకే, ఇంక తినేటప్పుడు మిక్స్ చేసుకొని తినేస్తే ఓకే ఉంచుతాను. అది కూడా కలుపుకొని తినేద్దాం. ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ ద సర్వింగ్ హర్షి. ఈవెన్ దో నేను వంట చేసినా సర్వ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఓకే, మురారిలో రానా.
సో అలాగా ఆ రోజు ఎమ్మీ డెలీషియస్ అండ్ వెరీ కంఫర్ట్ ఫుడ్ ఈ వింటర్కి ఎస్పెషల్లీ పాలక్ కిచడీ తిన్నాము. దాంతోపాటు ఒరుగులు అప్పళాలు కూడా మూవీ చూస్తూ కూర్చొని హాల్లోనే కూర్చొని తినేసామన్నమాట డిన్నరు. ఎస్పెషల్లీ ఇది నాకే కాదు కిడ్స్కి కూడా చాలా ఫేవరెట్. హర్షికి అండ్ మురారికి, ఎస్పెషల్లీ హర్షికి ఎప్పుడు అదే అడుగుతుంది వింటర్లో. ఇంకా ఇదైతే హర్షి వెళ్ళే రోజు ఇంకా తన కోసం కొన్ని కర్రీస్ అయితే చేశాను. ఇలాగ బాక్స్లో వేసి పంపిస్తాను కర్రీస్, తను రైస్ పెట్టేసుకుంటుంది. ఇదైతే టమాటా పప్పు, ఇంకా దాని కింద ఆకుకూర పప్పు చేశాను, మెంతాకు పప్పు అది. ఇంకా దాంతోపాటు సాంబార్, ముల్లంగి సాంబారు, ఇది కూడా హర్షికి ఫేవరెటే. అండ్ దాంతోపాటు రసం కూడా పంపించాను. రసం అడుగుతుంది ఎస్పెషల్లీ ఇన్ వింటరు. తన దగ్గర రైస్ కుక్కర్ ఉంది చిన్నది, దాంతో రైస్ పెట్టేసుకుంటుంది, లేకపోతే ఒక్కోసారి పరాటాస్తో అలాగా. ఇంకా ఈ హెయిర్ ఆయిల్ పంపిస్తాను. కోకోనట్ ఆయిల్ అయితే గడ్డ కట్టేస్తూ రీహీట్ చేయడం కష్టం కదా వాళ్ళకి, ఇదైతే ఈజీ అండ్ ఆల్సో హెయిర్కి మంచిది కదా. దాంతోపాటు ఎగ్స్ అండ్ ఈ గ్రీక్ యోగర్ట్ అండ్ సోర్డవ్ బ్రెడ్ తింటాము మేమందరము. సో అది ఇంకా కాస్కోలో నుంచే. దాంతోపాటు పాన్లు అడిగింది. సో ఇదైతే పాలకు పంపించాను. ఈ మధ్య పాలు తాగట్లేదు, వద్దు డైరీ ఫ్రీ అని నేను బలవంతంగా పంపించాను. మీకు దొరికే ప్రోటీన్స్ న్యూట్రిషియస్ ఫుడ్డే తక్కువ తల్లి, పాలు తాగు అని బలవంతంగా పాలు గిన్నె అండ్ ఈ పాన్ ఒకటి పంపించాను అనమాట. ఏదన్నా కర్రీస్ అలా ఎప్పుడన్నా చేసుకోవడానికి, అంటే పొటాటో ఫ్రై కానీ ఎట్సెట్రా. మన దగ్గర నాన్ స్టిక్ ఉంది, దాంతోపాటు ఇంకా పన్నీర్కి ఏదైనా చేసుకోవడానికి కావాలి అంటే అందుకని ఇంకా ఎక్స్ట్రా పాన్ స్టెయిన్లెస్ స్టీల్ పంపించాను ఇంట్లో ఉన్నది. దాంతోపాటు ఫ్రోజన్ పరాటాస్ అవన్నీ థర్మల్ బాక్స్ లాగా ఉంటుంది, దాంట్లో పెట్టి పంపిస్తాను. ఇది ఇంకా వీక్ బిగినింగ్ లోనే అనమాట. ఐ థింక్ ట్యూస్డే అనుకుంటా. హర్షి సండే వెళ్ళింది రిటర్న్ డాముకు. తర్వాత ట్యూస్డే ఇంకా పొద్దున్న లేసే కొందుకు ఇలా ఉన్నది. ఎర్లీ మార్నింగ్ 5కి అరౌండ్ కాల్ వచ్చింది స్కూల్ నుంచి. స్నో డే, స్కూల్ లేదని. అరౌండ్ 6 inches దాకా స్నో పడిందిలేండి. అంటే పొద్దున్న లేసేటప్పటికి ఒక 4 inches ఉంటుంది, ఇంకా పడుతూనే ఉన్నింది అనమాట అప్పటికి కూడా. యాక్చువల్ ఇది సెకండ్ స్నో ఈ సీజన్కి. ఆల్రెడీ నవంబర్ 1st వీక్లోనే స్నో పడింది మాకు ఎర్లీగానే. అరౌండ్ థ్యాంక్స్ గివింగ్కి సమ్ టైమ్స్ పడుతుంది కానీ రెగ్యులర్గా ఉండదు. ఇదైతే ఈ సీజన్కి అయితే ఆల్రెడీ నవంబర్ 1st వీక్లోనే పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇది సెకండ్ టైము స్నో డే ఇవ్వడము. వ్యూస్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది, తిరగడానికి ఓకే కానీ డ్రైవింగ్ అలాంటివి అయితే అబ్బో తలనొప్పి అనిపిస్తుంది. చూసారా మా బ్యాక్ యార్డ్ వ్యూ, అది మీరు ఇందాక చూసింది. ఇది ఇంకా ఫ్రంట్ యార్డు వస్తే ఇలా ఉందన్నమాట. చూస్తే ఇంకా రోడ్లు అయితే క్లీన్ చేస్తున్నారు అట్లీస్ట్ డ్రైవింగ్కి ఇబ్బంది లేకుండా. కాకపోతే మన డ్రైవే కానీ వాక్వే అలాంటివి మనమే క్లీన్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో చూడ్డానికి. చెట్ల మీద, లీవ్స్ మీద అలా స్నో పడితే చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, ఏదో వింటర్ వండర్ ల్యాండ్ లాగా. ఎవ్రీ టైమ్ ఇంత స్నో ఇలా చూస్తే టిపికల్ వింటర్ వండర్ ల్యాండ్ లాగే ఉంటుంది. అది ఒక ఎత్తు. ఇంకా దానికి తగినట్టు టెంపరేచర్స్ 2 లోగా ఉన్నాయి. ఆ రోజైతే -4 ఉందన్నమాట. బయట కాసేపు కూడా ఉండలేకపోయాను నేను. హ్యాపీ నాన్న స్నో డే. ఎంజాయ్. యాక్చువల్లీ రాత్రంతా అదే అంటూ ఉన్నాడు మురారి కదా, నువ్వు అదే ప్రే చేస్తా ఉంటావు, స్నో డే ఉండాలి స్నో డే ఉండాలని పడుకో ఉంటావు. ఏమైంది? నేను వాడికి చలికి గ్లౌస్ కొనిచ్చా, అన్ని ఒకే చేతి దారి పోసుకొని వచ్చినాడు. అన్ని ఎడం చేతి కుడి చేతివే పోయినాయి. ఇప్పటికి 2 times 3 times కొన్నాము. 3 ఒక్కటే గ్లవ్. అన్ని రైట్ హ్యాండ్ పోగొట్టుకున్నావా నాన్న? రైట్ హ్యాండేనా అన్ని? కంగ్రాట్స్ నాన్న. ఇప్పుడు మళ్ళీ కొత్తవి కొనాలి. కాస్కోలో పెడతాడులే. అంటే మళ్ళీ కొనాలి 4th అంటే మొత్తం కొనాలి. రైట్ హ్యాండ్ ఇది ఒక్కటే ఎందుకు పెడతాడు? ఓకే నాని, బాగా తింటున్నావా? ఓకే పాలు ఇచ్చేస్తాను. ఓకే. ఎన్ని గంటలకు లేచాడు మురారి? 10కి లేచాడు. ఏమన్నా? సో నైట్ అంతా స్నో పడింది. ఇవాళ స్కూల్కి కూడా లీవ్ ఇచ్చేశారు స్నో డే లాగా. సో మా ఆయన పనిలోకి దిగాడు. సో ఇది ఈ స్నో బ్లోయరే కదా ఇది. సో ఇది కొత్తగా కొన్నదన్నమాట. ఈరోజే ఓపెనింగ్ సెరమనీ. సో వరకు షావల్తో తీశాడు, ఎందుకంటే అది ప్లేస్ చేయడానికన్నా ప్లేస్ ఉండాలి కదా అని. సో ఇప్పుడే ఆన్ చేయబోతున్నాడు ఫస్ట్ టైము. ఎలా పనిచేస్తుందో చూద్దాము. ఓ వావ్, ఓ
బాగానే పనిచేస్తుంది కదా. సో ఇదే ఫస్ట్ టైం యూస్ చేయడం ఇది. ఎందుకంటే ప్రతిసారి స్నో పడినప్పుడు, ఇప్పుడు ఇంత పడినప్పుడు, పైగా చలి -4 ఉందండి. సో షావెల్ చేయడము చాలా కష్టము, రిస్కీ కూడా. సో ఇదైతే గుడ్, బాగా పనిచేస్తుంది. ఓ సూపర్ అబ్బా. వెరీ గుడ్. లేకపోతే మామూలుగా ఇంత క్లీన్ చేయడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చేది. ఓ మై గాడ్, ఇట్స్ రియలీ ఫ్రీజింగ్. చూసారా, అందరూ బాగా ప్యాక్ అయిపోయినారు. అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ పడుతుంది అన్నమాట మొత్తం క్లీన్ చేయడానికి. డ్రైవే కానీ, వాక్వే, మన ఇంటి ముందర, ఇంకా వెనకాల పట్టించుకోవాలండి, దానంతా అయితే కరగాల్సిందే. బాగా పనిచేస్తుంది కదా చిన్న. సూపర్. దీంతో అరగంటలో అయిపోతుందేమో నాకు తెలిసి. సో నేను ఇక్కడ ఇంటి ముందర నుంచే నిల్చొని మాట్లాడుతున్నాను. అమ్మో, దానికే ఫ్రీజింగ్ ఉంది. నువ్వు షాల్ వేసుకోవాలేమో. కేబుల్ సరిపోదు అనుకుంటా. కేబుల్ ఇది ఎలక్ట్రిక్ది కదా. సో ఇక్కడ కేబుల్ కనిపిస్తుంది కదా. సో ఇంటి ఫ్రంట్లో కనెక్షన్ ఇచ్చుకొని చేస్తున్నారు. కానీ ఇది కొంచెం పైకి ఎత్తుతా ఉండు. అబ్బా, అది. సో కొంచెం పైకి ఎత్తుతున్నా. సూపర్ అబ్బా, నైస్. ఇది యాక్చువల్లీ మంచి డీల్లో కొన్నాము. ప్రైస్ ఇప్పుడు ఎంతో గుర్తులేదండి. కొన్ని నాకు తెలిసి దాదాపు 10 months అయి ఉంటుందో ఏమో. మొత్తానికి లాస్ట్ ఇయర్ ఎండ్ ఆఫ్ ద లాస్ట్ సీజన్ లాస్ట్లో కొన్నాము. లింక్ చూసి నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, లేకపోతే ప్రోడక్ట్ అటాచ్ చేస్తాను. వెరీ గుడ్. మామూలుగా 2-3 అవర్స్ పట్టేది కదా, అది పక్కకి విసిరేస్తుంది అది. మరి ఐ డోంట్ నో, మధ్యలో చేసేటప్పుడు ఓ ప్లగ్ వచ్చేస్తుంది. ఎక్స్టెన్షన్ కార్డు కొనాలనుకుంటా, ఇంకా లెంత్ ఇది నాకు తెలిసి కదా. అవును, ఇది ఎంత 20 feet కాదు, 25. మనం 50 ఏదో కొనాలి. ఎన్ని ఇంచెస్ పడింది చిన్న? ఒక 8 inches పడి ఉంటుందేమో కదా. ఒక 6 inches పడినట్టుంది. 6 inches ఇది ఎక్కడ తెలుస్తుంది చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టామంటే ఇక్కడే తెలుస్తుంది ఒక 6 inches ఏమో అని. సో వీటి మీద పడింది చూడు, ఈ బుషెస్ మీద, అక్కడ కూడా తెలుస్తుంది 6 inches పడి ఉంటుంది నాకు తెలిసి. 8 inches మాత్రం కాదులే. మళ్ళీ అక్కడే విసురు. ఓకే ఓకే, అలా చేయాలైతే. ఫస్ట్ మధ్యలో చేసేసి సైడ్లో పడుతుంది చూడు, అప్పుడు మళ్ళీ సైడ్లో చేయాలి. గాట్ ఇట్. ఫస్ట్ ఎడ్జ్లో చేస్తే మళ్ళీ పడుతుంది అనవసరంగా. సెంటర్లో చేసేసే ఫస్ట్. కేబుల్ చూసుకో. అదే ఏం చేయలేము ఇంకా. ఇంకొంచెం పొడవు ఉంటే. వెరీ గుడ్. సరే నేను వెళ్ళిపోతా, ఇంకా లోపల చల్లగా ఉంది. ఓ సూపర్ అబ్బా. కానీ చాలా క్లీన్గా చేస్తుంది, అది మాత్రం తెలుస్తుంది. సో
చూడండి మొత్తం తీసేస్తుంది కింద నుంచి. లైట్ 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 ఉంది, లైట్ లైట్కి తగులుకుంది కేబుల్, అప్పుడు వచ్చేసింది అది. సరేలే. యాజ్ సచ్ స్నో షవల్ చేయడానికి ఇబ్బంది ఉండదు, కానీ ఆ లో టెంపరేచర్స్ అండ్ ఆఫీస్కి వెళ్ళే హడావిడ్లో అలా చేయడము హెల్త్కి కూడా నాట్ గుడ్. ఎందుకు షవల్ చేయాలి? కేబుల్ సరిపోదు కదా. బట్ ఇట్స్ రియలీ గ్రేట్ కదా. ఎంత ఒక అరగంటలో అయిపోయిందా? అయిపోతుంది. మంచి కేబుల్ పెద్దది. అదే ఓకే, నైస్ పోలే అబ్బా. ఎస్పెషలీ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ అప్పుడు అరగంట, మామూలుగా అరగంట, ఇది మొత్తానికి అరగంటలో అయిపోయిందంటే దట్స్ గ్రేట్. ఇంకా కేబుల్ లేకుండా బ్యాటరీ పవర్డ్ అయితే ఇంకా మేలేమో కదా. ఇది చెప్పేదాకా వెయిట్ చేద్దాం. కాదు, మా ముందు అలాంటివి ఉన్నాయా? లాంగ్ మోవర్లే ఉన్నప్పుడు దీనికి అదే కదా. బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం. ఇదే 10 ఏళ్ళకి కొన్నాము. ఇక్కడ ఇంట్లోకి వచ్చిన 10 ఏళ్ళకి ఇది కొన్నాము, ఎలక్ట్రిక్ స్నో బ్లోయర్. ఇంకా ఇది నెక్స్ట్ డే. లో టెంపరేచర్స్ అలాగే కంటిన్యూ అవ్వడం వల్ల స్నో మెల్ట్ అవ్వలేదు, అలాగే ఉంది. ఇది నెక్స్ట్ డే, ఇంకా అలాగే ఉంది. సో ఈరోజు నెక్స్ట్ డే అనమాట. నిన్న పడింది, వీళ్ళకి స్నో డే కూడా ఇచ్చారు, లీవ్ ఇచ్చేశారు. నెక్స్ట్ డే ఇవాళ టెంపరేచరు హైయెస్ట్ 0 అంట, లోయెస్ట్ మైనస్లో ఎంత ఉంది. ఓ మై గాడ్. మాకు ట్రాష్ డే, ట్రాష్ తీసుకెళ్తున్నాను. చూస్తే కలరు భలే ఉంది, గ్రీన్ కలర్ కారు. ఫ్లోరసెంట్ చూసా కానీ ఇలాగ మంచి పచ్చకారు బాగుంది, చాలా బాగుంది. ఇళ్ళ మీద అంతా చూసారా స్నో. అందుకే సూపర్ కోల్డ్, చేతులు అయితే ఫ్రీజింగ్ ఉన్నాయి. ఓకే, చూడండి ఏదో మేఘాలు లాగా ఉన్నాయి కదా, పౌడర్ లాగా ఉంటుంది. కొంచెం టెంపరేచర్లు పెరిగితే కొంచెం సాలిడ్గా అయిపోతుంది, పెరగట్లా కాబట్టి. చూడండి ఏదో ముద్ద పెట్టినట్టు. ఇంకా ఈవినింగ్ అలాగా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇవి కొన్ని తీసాను అన్నమాట క్లిప్స్. చూస్తున్నారు కదా లైటింగ్, క్రిస్మస్ సీజన్ కదా, ఇళ్ళ ముందర అలాగా లైట్స్ చాలా బాగా డెకరేట్ చేసుకుంటారు. నేను చూపించేది మా నైబర్హుడ్ మాత్రమే, అందులోనే ఆ స్నోకి ఆ లైటింగ్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అందరూ మంచి లైటింగ్తో డెకరేట్ చేసుకుంటారు. కొందరు ఏంటంటే ఓన్లీ అరౌండ్ క్రిస్మస్ టైంలో, కొందరు ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ నుంచి ఆర్ హలోవిన్ నుంచి కూడా అలాగే పెట్టేసుకుంటారు మంచి లైటింగ్. మా ఇంటి ఎదురు ఇల్లు చూసారా ఎంత బాగా లైటింగ్ పెట్టుకున్నారు. ఇన్సైడ్ క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారు, డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటారు. ఇంట్లో కూడా లైటింగ్ బాగా వేసుకుంటారు అన్నమాట. ఇది ఇంకా నెక్స్ట్ డే. బాయ్ నాని. సో మళ్ళీ స్నో పడుతుంది. ఇది డే టైం తీసింది. సో డే లైట్లో ఎలా ఉంటుందో అన్నమాట. స్నో పడినప్పుడు నైబర్హుడ్లు, ఆ స్ట్రీట్స్ అవి ఎలా ఉంటాయో మీకు చూపిద్దాము అని. టెంపరేచర్లు పెరిగాయి అనుకోండి, స్నో మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది. కానీ అదే లో టెంపరేచర్స్ అయితే ఎన్ని రోజులైనా అలాగే ఉంటుందన్నమాట. మెయిన్ చలి ఎక్కువ అనిపిస్తుంది ఇళ్లలో కూడా, ఎందుకంటే చలిగాలి కొడుతూ ఉంటుంది కదా, ఆ స్నో అలాగే ఉండడం వల్ల. ఇంకా ఈచ్ కమ్యూనిటీ ఆర్ నైబర్హుడ్స్ ముందర ఎంట్రన్స్లో ఇలాగే ఎంత బాగా లైట్స్ వేస్తారో. ట్రీస్ ఉంటాయి కదా, ఆ ట్రీస్కి చుట్టేస్తారు క్రిస్మస్ లైట్లు. అండ్ ఆల్సో కొన్ని క్రిస్మస్ ట్రీ లాగా డెకరేట్ చేస్తారు. దాదాపు థ్యాంక్స్ గివింగ్ ఆ టైంలో స్టార్ట్ చేస్తారు, అంటే నవంబర్ 3rd వీక్ అలాగా. ఇంకా జనవరి 1st వీక్ వరకు అలాగే ఉంచుతారు. వీళ్ళకి అదే కదా పెద్ద పండగ. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.